బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజమండ్రి కొవ్వూరు మధ్య ఉన్న గామన్ బ్రిడ్జి పై పెను ప్రమాదం తప్పింది. ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దహనమైన ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తున్న ట్రిపుల్ ఆర్ ట్రావెల్స్ కు చెందిన బస్సుకు చెందినటువంటి ఈ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు వెనుక భాగం నుంచి పొగలు రావటాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యారు. సమయం వృధా చేయకుండా బస్సును ఆపి లోపల నిద్రిస్తున్న ప్రయాణికులను గట్టిగా అరుస్తూ నిద్రలేపారు. ప్రమాద సమయంలో బస్సులో 10 మంది ప్రయాణికులున్నారు. డ్రైవర్ అప్రమత్తం చేయడంతో అందరూ తమ లగేజీని వదిలేసి ప్రాణ భయంతో కిందికి పరుగులు తీశారు. ఇక ప్రయాణికులందరూ కిందికి దిగిన కొద్దిసేపటికే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడినప్పటికీ వారి వ్యక్తిగత సామాగ్రి, బ్యాగులు మంటల్లో కాలిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదం కారణంగా బ్రిడ్జిపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఇంజిన్ లో మంటలు మొదలైనట్లుగా భావిస్తూ ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గామన్ బ్రిడ్జి పై పెను ప్రమాదం తప్పింది. ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దహనమైన ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తున్న ట్రిపుల్ ఆర్ ట్రావెల్స్ కు చెందిన బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు వెనుక భాగం నుంచి పొగలు రావటాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యారు. సమయం వృధా చేయకుండా బస్సును ఆపి లోపల నిద్రిస్తున్న ప్రయాణికులను గట్టిగా అరుస్తూ నిద్రలేపారు. ప్రమాద సమయంలో బస్సులో 10 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ అప్రమత్తం చేయడంతో అందరూ తమ లగేజీని వదిలేసి ప్రాణభయంతో కిందికి పరుగులు తీశారు. అయితే దీనిపై పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో మధు అందిస్తారు. అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, పూర్తి డీటెయిల్స్ అందించండి మధు. అమూల్య, ఏపీలో కొన్ని రోజుల నుంచి చూస్తుంటే బస్సు అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అయితే రాజమండ్రి కొవ్వూరు మధ్య ఉన్న కామన్ బ్రిడ్జి పై ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ ట్రావెలర్స్ బస్సులో మంటలు చెలరేగాయి. అయితే బస్సు పూర్తిగా దహనమైన సంఘటన ఏర్పడింది. అయితే ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తున్న ట్రిపుల్ ఆర్ ట్రావెలర్ చెందిన బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు వెనుక భాగం నుంచి పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యారు. సమయం వృధా చేయకుండా బస్సు ఆపి లోపల నిద్రిస్తున్న ప్రయాణికులు గట్టిగా అరుస్తూ నిద్రలేపారు. ఈ ప్రమాద సమయంలో బస్సులో 10 మంది ప్రయాణికులు కూడా ఉన్నారు. అయితే డ్రైవర్ అప్రమత్తం చేయడంతో అందరూ తమ లగేజీని వదిలేసి ప్రాణ భయంతో కిందకు పరుగులు తీశారు. అయితే ప్రయాణికులందరూ దిగిన కొంతసేపటికి మంటల బస్సు మొత్తం వ్యాపించాయి. అయితే ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారని చెప్పవచ్చు. అయితే భారీగా కూడా బస్సు కూడా దగ్ధమైపోయింది. అయితే సామాగ్రి బ్యాగ్ మంటల్లోనే కూడా కాలిపోయినట్టు కూడా తెలుస్తుంది మనకు. అయితే ఈ ప్రమాదం కారణంగా బ్రిడ్జి కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. తీవ్రంగా ట్రాఫిక్ కూడా కిలోమీటర్ల కొద్ది కూడా వెహికల్స్ కూడా నిలిచిపోయినాయి. అక్కడకున్న స్థానికులు కూడా ఫైర్ సిబ్బంది కూడా సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది కూడా అక్కడ చేరుకొని కూడా మంటలు అదుపు చేసే ప్రయత్నం కూడా చేశారు. అదే విధంగా పోలీసులు అక్కడ చేరుకొని కూడా ట్రాఫిక్ కూడా కిలోమీటర్లు నిలిచిపోయింది కూడా ట్రాఫిక్ లో కూడా క్లియర్ చేశారు. అయితే సర్క్యూట్ కారణంగానే ఇంజన్ లో మంటలు
మొదలైనట్టు కూడా భావిస్తున్నారు. అయితే ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ఈ ఘటన కూడా చేసుకునేది. ఒక్కసారిగా సర్క్యూట్ కావడంతోనే అక్కడ డ్రైవర్ కూడా అప్రమత్తం కూడా అయ్యాడు. అయితే సెల్ఫ్ మోటార్ కారణంగానే సర్క్యూట్ కూడా ఫైర్ అయింది కూడా మన సమాచారం అవుతుంది. అదే విధంగా బ్రేక్ ఇన్స్పెక్టర్ కూడా అక్కడ చేరుకుని ఎలా ఫైర్ అయింది ఏమిది కోణంలో కూడా వారు కూడా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే కూడా ఒక అదృష్టం కూడా చెప్పొచ్చు. ఎవరికి ఎటువంటి గాయాలు కూడా లేకుండా అందరూ సురక్షితంగా ఉండే 10 మంది బస్సులు ఉండే వాళ్ళు కూడా బయటపడ్డారు. అయితే పోలీసులు కూడా కేసు కూడా నమోదు చేసి కూడా దర్యాప్తు చేస్తున్నారు. అమూల్య. రైట్ మధు, థ్యాంక్ యూ.